హలో మిత్రమా, నా పేరు సదాశివరెడ్డి. ఈ మధ్యకాలంలో మన దేశ ప్రధానమంత్రి గారు హైదరాబాదులో దేశ ప్రజలను ఉద్దేశించి కొన్ని సూచనలు చేశారు ఆర్థిక పరంగా. ఆ విషయాలను మీతో పంచుకోవడం కోసం నేను ఈరోజు మీ ముందుకొచ్చాను. ఆయన హైదరాబాద్లో ప్రసంగిస్తూ ఏమన్నారంటే, మన దేశ యొక్క ప్రజలను ఉద్దేశించి కొన్ని విషయాలు చెప్పాడు. అవేంటంటే, ముఖ్యంగా దేశంలో కొనేటువంటి బంగారం తగ్గించుకోండి, బంగారు కొనడం తగ్గించుకోండి. అలాగే విదేశీ పర్యటనలు అంటే విదేశీ విహార యాత్రలు ఏమైనా చేసేదుంటే వాటిని కూడా తగ్గించుకోండి. అలాగే పెట్రోల్ మరియు డీజిల్ యొక్క వినియోగాన్ని బాగా తగ్గించుకోండి అని చెప్పేసి సూచించడం జరిగింది, ముఖ్యమైన విషయాలు. ఈ విషయాలు మనం గమనించినట్లయితే ఆయన ఏ ఉద్దేశం చెప్పినాడో మనం బాగా అర్థం చేసుకోవచ్చు. అది మన మంచి కోసమే, మన ప్రజల యొక్క మంచి కోసమే, మన దేశం యొక్క భవిష్యత్తు కోసమే చెప్పినాడని మనకు అర్థమవుతుంది. అయితే కొంతమంది వ్యంగ్యంగా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆ విషయాలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక ఇంటి యజమాని తన కుటుంబం కోసం ఎలా తప్పిస్తాడో, అలాగే మన దేశ ప్రధానమంత్రి గారు మన దేశం యొక్క అభివృద్ధి కోసం, దేశం కోసం అలా తప్పిస్తున్నాడు. కాబట్టి మనము ఆ యాంగిల్‌లో చూడాలి తప్ప, విమర్శకుల వ్యంగ్యాస్త్రాలను, వ్యంగ్యంగా జోకులేసుకోవడం మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక విషయానికొస్తే, ఆయన చెప్పిన విషయాలలో మనం పాటించినమైతే